వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చిలకడ దుంపలు ఆవిరి పైన ఎలా ఉడికించాలో చూపిస్తానండి. చాలామంది వాటర్తో కూడా ఉడికించుకుంటారు. అలా కాకుండా ఇలా ఉడికించుకుని టేస్టీగా ఉంటాయి, పోషకాలన్నీ పోకుండా. అయితే ఒక చిల్లులు గిన్నె తీసుకున్నాను. అందరింట్లో ఉండిందే కదండి చిల్లులు గిన్నె. అందులో వాష్ చేసుకొని 2-3 సార్లు కడుక్కున్న చిలకడ దుంపల్ని అలా పేస్ట్ చేసుకొని ఒక లోతు గిన్నె తీసుకున్నాను. ఇక్కడైతే కుక్కర్ గిన్నె తీసుకున్నానండి. అందులో ఒక 2 గ్లాసుల వాటర్ వేసి చిల్లులు గిన్నె దాని పైన పెట్టేసి మూత పెట్టేద్దాం. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఉడికించుకుందాం. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి, దుంపలని ఒకవైపు ఉడికే ఇంకోవైపు ఉడకలేదు. మళ్ళీ తిప్పుకొని ఇంకొక 5 నిమిషాలు ఉడికించుకుందాం బాగానే. తర్వాత చూడండి, నాకు 10 నిమిషాలు టైం పట్టింది బాగా ఉడకడానికి. ఇవి బాగా ఉడికిపోయినాయండి. ఒక్కొక్కటి తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. దుంప అనేది చూడండి, తొక్క అనేది చాలా ఈజీగా వస్తుంది. ఇప్పుడు చల్లారాక చూడండి, ముక్క బాగా ఇడుగుతుంది, తొక్క అనేది బాగా వస్తుంది. టేస్టీగా కూడా ఉన్నాయండి. వీడియో